జై శ్రీరామ్. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు పెద్దలు. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ అంటే ధర్మ ప్రతిష్ఠ అనే భావించాలి. అందుకే ఇప్పుడు జగమంతా అయోధ్య వైపే చూస్తోంది. ఈ జగదానంద సమయంలో ప్రపంచమంతా రామమయమైన ఈ శుభ సందర్భంలో పెద్దల మాటలు వినడం, పండితుల నుంచి శ్రీరామకథ వైభవాన్ని తెలుసుకోవడం సముచితం, మనందరికీ కూడా శ్రేయోదాయకం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు. శతాబ్దాల పోరాటం ఫలించిన వేళ శ్రీరామ విజయంతో ప్రపంచం ఉప్పొంగుతున్న సమయాన ఆయన నుంచి శ్రీరామ తత్వాన్ని మరింత మనం అర్థం చేసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. ప్రపంచమంతా అయోధ్య వైపు చూస్తోంది. అయోధ్యని ఇప్పుడు మీరు ఎలా వర్ణిస్తారు? అంటే అదొక ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధానిగా ఎదుగుతున్న సందర్భంలో చూస్తారా? అయోధ్యను గురించి మనం అందరం చెప్పడానికంటే ముందే వేదం చెప్పింది చాలా స్పష్టంగా. వేదంలో ఉంది అయోధ్య వర్ణన. అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య అని ఉంది స్పష్టంగా. నీ శరీరమే ఒక అయోధ్య అని చెప్పారు. దాంట్లో అష్టచక్రాలు ఉన్నాయి, దానికి నవద్వారాలు ఉన్నాయి. ఇది దేవతలు నివసించే పురం, దేవానాం పూహు అయోధ్య. ఈ అయోధ్యలో ఉండే రాముడిని పట్టుకోవడమే నీకు జీవితానికి లక్ష్యం. అందుకే ఆత్మారాముడు అంటాం మనం. మరి ఆత్మా కృష్ణుడు, ఆత్మా శివుడు ఈ మాట లేదు. దేవుళ్ళలో రాముడు ఔన్నత్యం అది. మామూలుగా ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా ఏదైనా అరటిపండు తింటే ఎందుకు తిన్న ఆత్మారాముడు శాంతించాలి కదమ్మా అని ఆత్మారాముడే అంటారు, కానీ వేరే దైవం పేరు చెప్పరు. ఆత్మని రాముడుగా భావించడం తెలుగు వాళ్ళ యొక్క ప్రత్యేకత, ఇతర రాష్ట్రాల వాళ్ళు కాదు. మన తెలుగు వాళ్ళు రాముడిని సొంతం చేసుకున్నంతగా నన్ను అడిగితే అయోధ్య వాళ్ళు కూడా చేసుకోలేదు మనకి. అందుకని ఈ శరీరం అష్టాచక్ర అంటే ఇందులో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఉన్నాయి. పంచభూతాలతోనే ఇది ఏర్పడింది. అప్పటికి 4 అయ్యాయి. కోరిక, కర్మ, జ్ఞానం ఇవన్నీ కలిపితే మొత్తం 8 అవుతాయి. వీటితో కలిసి మొత్తం 8 అష్టాచక్రాలంట. అంటే ఇవి ఈ సమ్మేళనంతో 4 20 సమ్మేళనంతో ఏర్పడితే అపైన అంతఃకరణ చతుష్టయం అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనం మనస్సు అంటే చెయ్యాలా వద్దా అవునా అని చాలాసార్లు ఊగిసలాడుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనస్సు అంటారు. ఒకటే పదార్థం, అది పేరు మారుతుంది. ఒక చెయ్యాలి, ఏదో ఒకటి మంచో చెడ్డో చేయాలని నిర్ణయించుకున్నాక దాన్ని బుద్ధి అంటారు. చేసిన దాన్ని చేసి వదిలేయకుండా దాన్ని మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవడం ఉందే దాన్ని చిత్తం అంటారు. చిత్తం అంటే స్టోర్ రూమ్. అందుకే చిత్తా కింద తావొత్తు ఉంటుంది. ఆ తావొత్తే వేసిన గడియ. బాగుంది. చిత్తు అది నిజానికి చిత్తు నుంచి వచ్చింది చిత్తం అనేది. చిత్తు అంటే చైతన్యం. మనం కలగనేటప్పుడు కూడా మన స్వరూపం ఒకటి మనకు ఉంది కదా, మంచం మీద పడుకున్న స్వరూపం కాదు, లోపల మనం ఉన్నాం. ఆ చిత్తు అంటారు దాన్ని. ఆ చిత్తు మీదే కల వస్తుంది. ఇప్పుడు చిన్మయం అంటారు దాన్ని. అందుకని ప్రపంచం అంతా చిన్మయం అంటారు వేదాంతులు. ఆ చిత్తులో ఉండకుండా ఈ జ్ఞాపకాల కింద తావత్తు పెట్టాడంటే వీడి జ్ఞాపకాలు పెంచుకుంటున్నాడు. అంటే ఈ మనస్సులో ఏదో సంకల్పించాడు, అవునో కాదని, తర్వాత దాన్ని నిర్ణయించుకున్నాడు, తర్వాత దాన్ని చేసి గదిలో జ్ఞాపకం కింద పెట్టాడు. ఈ చిత్తమే మనం అన్ని జన్మలెత్తడానికి కారణం. ఈ చిత్తాన్ని భేదిస్తే తప్ప ఇది సాధ్యం. అందుకే చిత్తశుద్ధి ముఖ్యం అంటారు. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తున్న పుస్తకంలో చదివాను. చిత్రగుప్తుడు అంటే మరెవరో కాదు, చిత్తగుప్తుడి నుంచి చిత్రగుప్తుడు వచ్చాడు. మన చిత్తమే అది చెప్పాను. మన చిత్తంలో చాలా గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్తగుప్తుడు. చిత్రగుప్తుడిని ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉండి ఓ పుస్తకం పట్టుకుని ఇవన్నీ రాయడం ఎవరికీ అంత ఓపిక లేదు. ఇన్ని జీవుల కర్మలు ఎవరు రాస్తారు? భగవంతుడు ఎంత గొప్ప నియంత్రణ చేసి పెట్టాడు అంటే నిర్మాణం. ఎవరి మనస్సు వారికే సాక్షి. మీకు తెలియకుండా, మీ మనసుకు తెలియకుండా మీరేం చేయలేరు, నా మనస్సుకు తెలియకుండా నేనేం చేయలేను. అంతఃకరణం అంటారు. 4వది అదే అహంకార రూపంలో. అంతఃకరణ చతుష్టయం అంటారు. 4 కలిపి ఈ జ్ఞాపకాల రూపంలో ఉన్నవి మళ్ళీ పైకొచ్చి పాపఫలాల్ని, పుణ్యఫలాల్ని కూడా అనుభవించేలా చేస్తాయి. పుణ్యఫలాలు అనుభవించేటప్పుడు మనం స్వర్గంలో ఉన్నట్టు భావిస్తాం, పాపఫలాలను అనుభవించేటప్పుడు నరకంలో ఉన్నట్టు భావిస్తాం అనేది చాలా ముఖ్యం ఇక్కడ. అది భావనే, వాస్తవం కాదండి. వాస్తవం అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నంత వాస్తవం, ఇది ఎంత వాస్తవమో అదంతే వాస్తవం. వాస్తవం కాదనడానికి లేదు. కలగంటున్నంతసేపు కలలో ఉన్నవన్నీ మీరు వాస్తవం అనుకున్నారా లేదా? అలాగే ఇప్పుడు అనుకుంటున్నారు అంతే. ఇది కలే. ఇక్కడ ఉన్నంతసేపు ఇది వాస్తవం. కలలో ఉన్నప్పుడు కల వాస్తవం. వాస్తవం కాంతి ఏముంటుంది? అంతర్గతంగా ఆత్మమూలంలోకి పెడితే అది అబద్ధమే, ఇది అబద్ధమే. అన్నీ భావనాత్మకమే. ఇప్పుడు అనుకుంటున్నవి అంతే. ఈ అంతఃకరణ చతుష్టయం. మనకి కోరికలు ఉంటాయి, అది 5వది.
ఆరోది దానికోసం చేసే కర్మ ప్రయత్నం, 8వది చాలా ముఖ్యం. అసలు ఈ మొత్తాన్ని గురించిన పరిజ్ఞానం, ఇది ఏమిటి, ఎందుకు వస్తుంది, ఈ కోరిక ఎందుకు కలిగింది, దీన్ని తీర్చుకోకపోతే నష్టం ఏమిటి, ఎందుకు చిన్న కోరిక కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చాలా చిన్న కోరిక, ఓ కొసకెళ్ళి సెల్ఫీ తీసుకోవాలనుకుంటాడు, ప్రాణం పోతుందని చెప్పినా వినడు, అక్కడ హెచ్చరిక పెట్టినా చూడలేదు. ఏమనాలి, దీన్ని నీ కోరికే నేను నాశనం చేస్తుంది లేదా. అదే ఒక మంచిదాని కోసం ఒక కోరికలో, ఒక చిన్న కోరికతోనే పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జీవితంలో అన్నింటినీ జయించి. అంచేది ఆ కోరికకి సంబంధించిన జ్ఞానం, ఇది మంచిదా చెడ్డదా అనేది ఉంటే అప్పుడు మనం దేవానాం పూర అయోధ్య, దేవతల పురంగా పేర్కొన్న మన శరీరమైన అయోధ్యలో రాముడిని మనం పట్టుకోగలం అని వేదమే చెప్పింది స్పష్టంగా. రామాయణం కంటే చాలా ముందు ఇది కదా వేదం అనేది. అయితే అప్పుడు దశరథ కుమారుడు రాముడు అనే మాటలు ఉండవు అక్కడ, పరమాత్మ అన్న దృష్టితోనే ఉంటాయి, విష్ణువు అని కూడా ఉండదు. అంచేది అయోధ్య అనే మాట ఇప్పటిది కాదు. పైగా మనకి 7 మోక్షాలను ఇచ్చే పురాలు ఉన్నాయి. అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ హ్యవంతిక, అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ హ్యవంతిక పురి ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయనక. అయోధ్య మధుర నగరం, మాయ అంటే ఉజ్జయిని, కాశీ కాంచీపట్టణం, అవంతి నగరం, అలాగే ద్వారక, ఈ 7 మోక్షదాయకాలు అన్నారు. ఇవి స్వర్గాలు కావు, మోక్షం ఇస్తాయంటే పూర్తి పరిజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాయి. అంత గొప్పది అయోధ్య. అందుకని ఎంచుకుని రాముడు అక్కడ పుట్టాడు. మనం ఇన్న దశాబ్దాల పోరాటం ఎందుకు చేశాము అంటే, అంత ఎంచుకుని పరమాత్మ పనిగట్టుకుని ఆ నగరంలో అవతరిస్తే అక్కడ మనం రాముడు గుడి కట్టుకోకుండా వేరే ఏవో ఉంటే ఎలాగా. ఇప్పుడు మనకి ఎక్కడైనా గౌరవం జరిగిన మీకు పెద్ద పేరు మీకు రావచ్చు, ఎన్నో చోట్ల ఎన్నో గౌరవాలు మీకు చేయొచ్చు. మీ సొంత ఊళ్ళో గౌరవం చేసినప్పుడు మీరు పొందే ఆనందం వేరు కదా. నాకు పద్మశ్రీ రాగానే తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడులో పిలిచి ఓ దండ ఇస్తే నాకేదో మా అమ్మ ఊళ్ళో కూర్చున్నట్టే అనిపించింది నాకు. ప్రపంచం అంతా బోలెడు మంది సత్కారాలు చేశారు, మా ఊళ్ళో జరిగింది వేరు. అలాగే రామాలయాలు చాలా చోట్ల ఉన్నాయి, రామాలయం లేని ఊరు లేదు అసలు. కానీ అయోధ్య వేరు. అందుకోసమే జాతి పోరాటం చేసింది, న్యాయబద్ధమైన పోరాటం చేసింది, దాంట్లో నెగ్గింది. ఈ ఆనందం అంతకంటే ఏం చెబుతాం అంటే అయోధ్య గురించి వేదాల్లోనే ఉంది.